ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుందని ఒక వేగ్నెస్ వచ్చేస్తుంది లాలో. సైబర్ దాంట్లో అది ప్రాబ్లం. సోషల్ మీడియా ఎప్పుడు వచ్చింది, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ఎనాక్ట్ చేయాలనేది చాలా కష్టమైపోతుంది. అది చెప్తాం. అప్పుడు ఎవరి దృష్టిలో ఇప్పుడు టూ మచ్ చేయకూడదు అని వింటాం మనం. టూ మచ్ అంటే ఏంటి అసలు? అది ఏమైనా డెఫినేషన్ ఉంటుందా? డిక్షనరీలో దొరకదు. ఎవరి దృష్టిలో టూ మచ్, ఆ టూ మచ్ని ఎలా మెజర్ చేస్తారు? టూ మచ్ ఇవన్నిటికీ ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే మనుషులు అన్నాక వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి, వేరే ఆలోచన దృక్పథం ఉంటుంది, వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లెవెల్ వేరే ఉంటుంది. అప్పుడు అందరికీ కామన్ చేసి ఇది టూ మచ్ అది 3 మచ్ అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకి నేను 2 days బ్యాక్ ఒక మీమ్ పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్కి షవరింగ్ చేస్తున్నాడు, గుండెకేస్తున్నాడు. అది నాకేమనిపించింది, నాకు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇది ఎంత ఘోరంగా ఓడగొట్టాడు ఎలక్షన్లో అనేది దానికి ఒక ఆర్టిస్టిక్, ఒక కామికల్ క్యారికేచరిస్ ఎక్స్ప్రెషన్. ఇది నేను ట్విట్టర్లో పెడితే ఒకడు, ఏంట్రా డొనాల్డ్ ట్రంప్ని మంగళవాడు అంటున్నావు నువ్వు అంటాడు ఒకడు. ఇంకోడేమో అంటే స్త్రీ జాతి అంటే అంత నీచమైపోయిందా, స్త్రీకి గుండు కొట్టిస్తున్నావా అంటాడు ఒకడు. అంటే నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎగ్జాంపుల్, అన్ని రకాలుగా నేను ఒకే దాన్ని అన్ని దుక్కుదాలతో చూడొచ్చు. అప్పుడు చేసినోడు, ఫార్వర్డ్ చేసినోడు, రిసీవ్ చేసుకున్నోడు ఎవడికి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఎలా నిర్ణయిస్తారు? అప్పుడేంటి కార్టూన్ మీరు నవ్వించడానికి పెట్టారా ఏదో? అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కొన్ని డిఫరెన్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఎవడెవడో చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మూడు వచ్చింది, ఆడు తాగేసి ఉండొచ్చు, లేకపోతే ఆడు ఆ టైంలో ఆడికి అర్థం అవ్వకుండా అవ్వచ్చు, ఇంకేం పని లేదు కాబట్టి ఏదో చేయటానికి పెట్టాడు. ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు దాన్ని రెగ్యులేట్ చేయటం అనేది. ఎందుకు పాసిబుల్ కాదంటే వేలల్లో ఉంటాయి అవి. కానీ డేంజరస్ ఏంటంటే సోషల్ మీడియా కన్నా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక పేరు ఉంటుంది, ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది. అప్పుడేంటి ఇలా మంచి అంతా ఒక చిన్న బిల్డప్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆఫీసు, స్టాఫ్, యూనిట్ అందరూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్కి, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన న్యూస్కి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లెక్చర్ ఇచ్చే ఉద్దేశం అది కాదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ దట్ పాయింట్. అప్పుడు నేను నాకు లాలో ఉన్న ప్రొవిజన్స్ తోటి నేను ఒక రిప్లై పెట్టాను, ఇందాక నేను చెప్పినట్టు. నాకు దానికి రిప్లై రాలా, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఆ రీజన్స్ నాకు తెలియదు, రిప్లై రావడం. అప్పుడు నన్ను కోట్ చేస్తా, నా ఎదురు వస్తే తిత్తి తీస్తా, నాతో పెట్టుకుంటే నన్ను టచ్ చేసి చూడు అని నా మొహాన్ని పెట్టి నన్ను కోట్ చేయడం చేస్తున్నారు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పేది. అంటే ఇప్పుడు దాని నుంచి ఏంటి, నన్ను కోట్ చేస్తున్నారు. అక్కడ లాలో ఒకటి ఇదేంటంటే, మీరు పెట్టిన దానికి ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది ఒక చాలా కీలకమైన పాయింట్. అది ఇంటెన్షన్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ అండ్ ద మోటివ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికాలో CNN అండ్ ఫాక్స్ న్యూస్, CNN అండ్ ఫాక్స్ న్యూస్ ఇద్దరికి పడదు. దే ఆర్ వెరీ వెరీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అక్కడ CNN హోస్ట్, ఫాక్స్ హోస్ట్ నలుగురు కూర్చుని మాట్లాడుతున్నారు అని ఒక AI జనరేటెడ్ వీడియో పెట్టాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఏఐకి ఎంత పవర్ ఉందో చెప్పడానికి, ఇలాంటిది కూడా నిజంగా జరిగిందని చేసి చూపెట్టగలుగుతుంది అనేది పాయింట్ అడిది. కానీ మీరు అది చెప్పకుండా వీళ్ళందరూ కలిసిపోయింది తెలుసా, వాళ్ళందరూ ఒకటే, అందరూ కలిసి మనం మోసం చేస్తున్నారు అని చెప్తే అప్పుడు మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి, ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది డిఫరెన్స్. అప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాది వచ్చి నన్ను టచ్ చేసి చూడు, బక్కెలు ఎరగొస్తా, నా మీద పెడితే అని నేను అన్నట్టు చూపిస్తే అదేంటి అప్పుడేంటి చాలామంది హెడ్లైన్ చూస్తారు, ఎవడు మిగతా వీడియో ఎవరు చూడరు. వాళ్ళు పెట్టేది కూడా అందుకే, అది కూడా వి అండర్స్టాండ్ దట్ యూనో. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ఏ వే అది తప్పని అంటే మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నాం, ఇట్ ఈస్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎవడెవడో ఏదో వాగుతూ ఉంటాడు, ఎవరో పట్టించుకోలేదు.
కానీ మీకు అలాంటి పేరు వచ్చినప్పుడు వస్తుంది. అది దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ రీసెంట్ టైమ్స్లో నా కేసు. నేను హైదరాబాద్లో ఉన్నాను, మొర్రో డెన్లో ఉన్నాను అని 3 రోజులు చెప్తున్నాను. నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి. అయినా కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ దట్. అదొకటి.